మన మూల వాక్యము రెఫరెన్స్ చెప్పండి. హెబ్రీ 6:1-2 చదువుకుందామండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగి పోదము. ఈ కూడికల్లో సంపూర్ణులు అనే మాట బాగా వాడబడుతున్నట్టు నాకు అర్థమైంది. మధ్యాహ్నం ఒక సోదరుడు భోజనం కొరకు ప్రార్థన చేస్తూ కూడా ఆ మాటను వాడాడు. అది నాకు సంతోషం అనిపించింది. సిద్దిపేట కూడికల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక మాట విరివిగా ప్రచురం అవుతూ ఉంటుంది అని నేను వింటూ ఉన్నాను. ఈ సంవత్సరం మన మాట ఏంటి? సంపూర్ణులు. సంపూర్ణులు మంచిది. సంపూర్ణులముగా ఉండాలి. మనకు ప్రమాణం లేదా కొలత ఎవరండి? యేసు ప్రభు. సంపూర్ణత అంటే చాలా సులభంగా అర్థం చేసుకుంటే యేసు ప్రభువులాగా ఉండుటకు సాగిపోదాం. యేసు ప్రభువు వలె ఉండుటకు సాగిపోదాం. కనుక మనలో యేసు ప్రభువును చూడగలిగితే మనము సంపూర్ణతకు దగ్గరగా ఉన్నామని అర్థం. ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఉదయకాలం విన్నామండి. యేసు ప్రభువు కూడా ఈ లోకములో సంపూర్ణుడు అయ్యాడు. అది ఆశ్చర్యకరమైన విషయం. 5 పద్ధతుల ద్వారా సంపూర్ణుడయ్యాడు అని నేర్చుకున్నాము. మొదటి పద్ధతి ఉదయకాలం నేర్చుకున్నాం. యేసు ప్రభువు ఎలా సంపూర్ణుడయ్యాడు? యేసు ప్రభువు శోధనలను జయించుట ద్వారా సంపూర్ణుడయ్యాడు. మనలాగే శోధింపబడినాడు, కానీ పాపము లేనివానిగా ఆయన కనిపించాడు. మనం కూడా శోధింపబడుతున్నాము. ఈ శోధనలు ప్రియులారా మనలను భ్రష్టులుగానైనా చేయొచ్చు, లేదా శ్రేష్ఠులుగానైనా చేయొచ్చు. అది శోధనల విషయమై మన దృక్పథమును బట్టి ఆధారపడి ఉంటుంది. శోధనలను నువ్వు ఏ విధంగా చూస్తావో దాన్ని బట్టి భ్రష్టత్వమా లేక శ్రేష్టత్వమా అనే మాట
అనే విషయం నెరవేరుతుంది. ప్రియులారా, యేసు ప్రభువు ఎలా వెళ్ళాడో, ఎలా జయించాడో అవన్నీ నేర్చుకున్నాం. ఒక్క మాట చెప్పి ఇంకో ధ్యానంలోనికి వెళ్తానండి. శోధనలు ఎప్పుడూ బలంగానే ఉంటాయి. టెంప్టేషన్స్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. బలంగానే ఉంటాయి. టెంప్టేషన్స్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్ నెరవేరుతుంది. ప్రియులారా, యేసు ప్రభువు ఎలా వెళ్ళాడో, ఎలా జయించాడో అవన్నీ నేర్చుకున్నాం. ఒక్క మాట చెప్పి ఇంకో ధ్యానంలోనికి వెళ్తానండి. శోధనలు ఎప్పుడూ బలంగానే ఉంటాయి. టెంప్టేషన్స్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. బలంగానే ఉంటాయి. టెంప్టేషన్స్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. దే ఆర్ నెవర్ వీక్. బలంగా వస్తాయి. అది మనం ఎప్పుడూ గమనించాలి. అందుకనే మహాభక్తుడైన మార్టిన్ లూథర్ ఈ మాట అన్నాడు, నా శోధనలే నాకు వేదాంత పట్టాలు అని అన్నాడు. మై టెంప్టేషన్స్ హ్యావ్ బీన్ మై మాస్టర్స్ ఆఫ్ డివినిటీ అని అన్నాడు కదండి. అలాగే మాథ్యూ హెన్రీ అనే బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, అత్యంత శ్రేష్టమైన భక్తులు అత్యంత ఘోరమైన పాపము చేసే శోధనలు వస్తూ ఉంటాయి. ద బెస్ట్ ఆఫ్ ది సెయింట్స్ ఆర్ టెంప్టెడ్ టు కమిట్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్. అనగా శోధనల బలం అలా ఉంటుంది. అలాగే ప్రియులారా, నా వ్యక్తిగత అనుభవంలో కూడా నేను ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక విషయం అర్థమైంది. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు, అన్నా మీరెక్కడైనా బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారా అని అంటూ ఉంటారు. నేను చెప్తుంటాను, ఆ అవకాశం నాకు దొరకలేదు, ఆ భాగ్యం నాకు దొరకలేదు అని చెబుతూ ఒక మాట అన్నాను. నా శోధనలే నా వేదాంత కళాశాలలు అని అన్నాను. మై టెంప్టేషన్స్ హ్యావ్ బీన్ మై థియలాజికల్ సెరమనీస్. దేవుడు అలాంటి కాలేజీల్లో ట్రైనింగ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అదెంత బలమైన శోధనైనా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీలో చిన్న ఆశ ఉంటే చాలు, ప్రభువా నేను జయించాలనుకుంటున్నాను అనుకుంటే యేసు ప్రభు వచ్చి మనకు సాయం చేస్తాడు. ఎంత మంచి దేవుడండి. చక్కగా జయమిస్తాడు. తద్వారా నిన్ను సంపూర్ణునిగా చేస్తాడు. కనుక అది ఏ శోధనైనా యేసు ప్రభుతో చెప్పుకుందాం. ఏమి సిగ్గక్కర్లే, బిడియమక్కర్లే. చెప్పుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని, నాకు సాయం చేస్తావా లేదా, నువ్వు చేస్తే గెలుస్తా లేకపోతే పడిపోతాయేమనుకున్నావు అని యేసు ప్రభువును ప్రేమతో బెదిరించవచ్చు మనం. అప్పుడు ఆయన ఆరాటపడి, అమ్మో నా బిడ్డ పడిపోతాడని ఆయన హత్తుకొని ఎత్తుకొని
బలపరిచి నిలబెడతాడు. ఏం భయం లేదు ప్రియులారా, మనం గెలుస్తాం. హల్లెలూయా. మనల్ని గెలిపించే దేవుడు ఉన్నాడు, గెలిపిస్తాడు. మంచిది. ఇలాగున మనము శోధనల ద్వారా సంపూర్ణులం కాగలం. యేసు ప్రభు శోధనలు జయించుట ద్వారా సంపూర్ణుడయ్యాడు. మనం కూడా జయించుట ద్వారా సంపూర్ణులము అవుతాం. మంచిది. రెండవ పద్ధతి, యేసు ప్రభు ఎలా సంపూర్ణుడయ్యాడు అనంటే, ప్రియులారా, యేసు ప్రభు శ్రమలను అనుభవించుట ద్వారా సంపూర్ణుడు అయ్యాడు. యేసు ప్రభు శ్రమలను అనుభవించుట ద్వారా సంపూర్ణుడు అయ్యాడు. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికలోనే 2వ అధ్యాయం 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఎంత తేటగా ఉందో చూడండి ఈ మాట. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు తండ్రి, అనగా మన రక్షణకర్త. అది ఆయనకు తగును. కనుక మనం కూడా ఏమండి సంపూర్ణులము కావాలి అంటే తండ్రి మనల్ని కూడా ఏం చేయాలి? శ్రమల ద్వారా సంపూర్ణులను చేస్తాడు. ఈ రాత్రి ఆ సంగతిని మనం బాగా అర్థం చేసుకుందాం. చాలాసార్లు నేను కూడా అపార్థం చేసుకున్నాను శ్రమలను చూసి. అయితే ఈ రాత్రి అర్థం చేసుకుంటే నిజంగా మనం ఎంతో సంతోషిస్తాం. మంచిది. ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాము. మంచిది. రండి ప్రార్థన చేసుకుందాం. కొన్ని క్షణాలు ప్రియులారా మన మనస్సు సిద్ధపరచుకుందాం. నింపుకోవడానికి ఆశపడదామండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, కొంచెం వివరంగా స్పష్టంగా నీకిష్టమైనంత సమయం మాట్లాడు. ఎన్నో అపార్థాలు నాలో ఉన్నాయి, అర్థం చేసుకోవాలి నేను. మాట్లాడు. తద్వారా నేను కూడా సంపూర్ణత పొందాలి. కొన్ని క్షణాలు ప్రియులారా మనస్సులో వేడుకుందాం. దయగల నాయనా, స్తోత్రాలు తండ్రి. ఈ కూడికల్లో మీ దాసుల ద్వారా మాట్లాడుతున్నావు. దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన అంశంను ధ్యానించుకునే కృపనిస్తున్నారు నాయనా. 2 కూడికల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాము. మరి సంపూర్ణులు అనే అంశంలో 2వ పద్ధతి శ్రమల ద్వారా సంపూర్ణత. మా ప్రభు అలా అయ్యాడు నాయన. ఆయనే అలా అయితే మేము
పెంచుకోలేము. మేము కూడా శ్రమల ద్వారానే సంపూర్ణులమవ్వాలి. స్తోత్రాలు. చాలాసార్లు నేను కూడా అర్థం చేసుకోలేక నాయనా నీ మీద ఆయాసపడినానని ఒప్పుకుంటున్నాను. అయితే రాత్రి అర్థం చేసుకొని నాయనా మేము నీతో సహకరించుటకు నీ చేత సంపూర్ణులముగా దిద్దబడుటకు సాయం చేయమని వేడుచున్నాం. మంటి పురుగును మరుగునే ఉంచండి నాయన. ప్రతి మాట అందించండి. ప్రతి మాటలో సంధింపు దయచేయండి. సాతానును బంధించండి. యంత్ర శబ్దములను అదుపు చేయండి నాయన. ప్రశాంతత దయచేయండి. పారు నది వలె నీ మాటలు మాలో ప్రవహించి నింపుటకు సాయం చేయమని యేసు ప్రభువును బట్టి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మా హాస్పిటల్లో దేవుని దయను బట్టి సుమారు 350 కాన్పులు చేసుంటాం. నా భార్య నేను. కాన్పులు చేసేటప్పుడల్లా ఆ తల్లి ఎంతగా ఏడుస్తుందో చూస్తూ ఉంటా. నొప్పులు పడుతూ ఉంటుంది కాబట్టి ఏడుస్తుంది. నవ్వలేదు కదా. సరే, బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ ఏం చేస్తుందండి? ఏడుస్తుంది. నేను అనుకునేవాడిని ఆడుస్తుంది. నేను అనుకునేవాడిని ఆమెకు నొప్పులయ్యి ఆమె ఏడిసింది, నీకేం నొప్పులు ఏడవటానికి, నవ్వొచ్చు కదా అని పసిబిడ్డ వైపు చూసి చాలాసార్లు అనుకుంటుంటా. నాకు అర్థం కాదు. పుట్టిన వెంటనే బిడ్డ ఏం చేస్తుందమ్మా? ఏడుస్తుంది. నాకు అర్థం కాదు. పుట్టిన వెంటనే బిడ్డ ఏం చేస్తుందమ్మా? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఏమండి, నవ్వొచ్చు కదా. పుడుతూనే క్యార్ 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 అని ఏడుస్తుంది. కానీ హాహాహా అని నవ్వొచ్చు కదా పుడుతూనే. సరే, దానికి వైద్య శాస్త్రపరంగా కొన్ని మంచి కారణాలున్నాయి. బిడ్డ ఎంత ఏడిస్తే పుట్టగానే అంత ఆరోగ్యం. ఎంత ఏడిస్తే అంత ఆరోగ్యం అని డాక్టర్స్ అభిప్రాయం. సత్యం కూడా. కనుకనే ఏడుస్తుంది. అయితే కనుకనే ఏడుస్తుంది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ ఏం చేస్తుందమ్మా? ఏడుస్తుంది. నాకు అర్థం కాదు. పుట్టిన వెంటనే బిడ్డ ఏం చేస్తుందమ్మా? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఏమండి, నవ్వొచ్చు కదా. పుడుతూనే క్యార్ 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 అని ఏడుస్తుంది. కానీ హాహాహా అని నవ్వొచ్చు కదా పుడుతూనే. సరే, దానికి వైద్య శాస్త్రపరంగా కొన్ని మంచి కారణాలున్నాయి. బిడ్డ ఎంత ఏడిస్తే పుట్టగానే అంత
ఆరోగ్యం. ఎంత ఏడిస్తే అంత ఆరోగ్యం అని డాక్టర్స్ అభిప్రాయం. సత్యం కూడా. కనుకనే ఏడుస్తాయి. అయితే కనుకనే ఏడుస్తాయి. అయితే ప్రియులారా, ఎందుకు ఏడుస్తుందో బిడ్డ, దీనికి ఇంకొక ఆధ్యాత్మిక కారణం కూడా నేను గమనించాను. ఎందుకు పుట్టగానే శిశువు ఏడుస్తుంది అంటే, ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎన్ని శ్రమలు పడాలనో ఆ బిడ్డ, ఎన్ని బాధలు పడాలనో ఆ బిడ్డ. అందుకనేనేమో దేవుడు పుట్టగానే ట్రైనింగ్ మొదలు పెడతాడు. ఏంటది? ఏడవటం. పుట్టుకతోనే ఏడవటం మొదలు పెడతాము. జీవితంలో ఎన్నిసార్లు ఏడుస్తాము. చచ్చిపోయేటప్పుడు ఏడుస్తాము. చచ్చిపోయాక ఇతరులను ఏడిపిస్తాము. అంతే కదండి? ఏడుస్తూ పుడతాము. చచ్చిపోయేటప్పుడు ఏడుస్తాము. చచ్చిపోయాక ఇతరులను ఏడిపిస్తాము. అంతే కదండి? ఏడుస్తూ పుడతాము. చచ్చిపోయి ఇతరులను ఏడిపిస్తాము. అంటే ఈ లోకంలో అన్ని శ్రమలు, అన్ని బాధలు మనం అనుభవించాలి. కాబట్టి ప్రియులారా, ఏడవటం అనేది శ్రమలు అనుభవించే వారిలో, బాధలు అనుభవించే వారిలో ఒక ఓదార్పునిచ్చేటువంటి మంచి అనుభవం. కనుక ఏడవటం కూడా ఒక కళ. ద ఆర్ట్ ఆఫ్ వీపింగ్. అది కొంతమందికి భలే ఉంటది. నేను కూడా కొన్నిసార్లు ఏడవటం కూడా ఒక కళ. ద ఆర్ట్ ఆఫ్ వీపింగ్. అది కొంతమందికి భలే ఉంటది. నేను కూడా కొన్నిసార్లు ఏడ్చాను గాని నాకంత ఆర్ట్ లేదు. అంత సరిగా ఏడవలేను. మొత్తానికి ఏడవటం అనేది మనందరికీ అనుభవమే. ఎందుకంటే ఈ లోకము శ్రమల లోకం. ఈ లోకము బాధల లోకం. సరే ప్రియులారా, చాలాసార్లు మనకనిపిస్తూ ఉంటది, విశ్వాసులంగా కూడా, ఎందుకు ఈ శ్రమలు, పైగా నాకే ఎందుకు ఈ శ్రమలు అనే ప్రశ్న పలుసార్లు మనల్ని తొలుస్తూ ఉంటది. ద గ్రేటెస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ హార్ట్స్ ఈజ్, వై షుడ్ ఐ సఫర్? గొప్ప ప్రశ్న ఏంటంటే, పెద్ద ప్రశ్న, నాకెందుకు ఈ శ్రమలు? దానికి గొప్ప జవాబు ఏంటంటే, నిన్ను సంపూర్ణుని చేయటానికి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఎందుకో? ఏమండి, కనుక ఈ ఒక్క మంచి జవాబు చాలని నేను అనుకుంటున్నాను. కనుకనే ఈ ప్రశ్నలు ఇక లేకుండా ఉండటం మంచిది. ఈ ప్రశ్నలు ఇక లేకుండా ఉండటం మంచిది. వై అనే ప్రశ్న
మనకు అవసరం లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే నిన్ను సంపూర్ణుని ప్రశ్నలు ఇక లేకుండా ఉండటం మంచిది. వై అనే ప్రశ్న మనకు అవసరం లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే నిన్ను సంపూర్ణుని చేయటానికే నీకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి. కనుక మనము అర్థం చేసుకుందాం, అపార్థము చేసుకోవద్దు. ప్రియులారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని సంఘములో సేవలో కొందరు మంచి గాయకులు, కొందరు మంచి బోధకులు, కొందరు మంచి వరములు కలిగిన వారు, కొందరు చక్కటి కాపరత్వం, మరి కొందరు చక్కటి విశ్వాసం, ఇలా కొందరు 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 కాపరులు, కొందరు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, ఇలా దేవుడు పంచి ఇచ్చాడు. కానీ ఒక్క విషయంలో అందరూ సమానమే. ఏంటంటే అందరికీ శ్రమలు ఉన్నాయి. కనుక నీకే కాదు, నాకే కాదు, అందరికీ ఉన్నాయి. అందుకనే పేతురు పత్రిక రాస్తూ ఒక సంగతి గుర్తు చేశాడు. ఆయన ఏమన్నాడు? 1వ పేతురు 5వ అధ్యాయము 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. చాలు. కనుక లోకములో సహోదరులు, సహోదరులు అనబడేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు క్రీస్తునందు. వారందరిలో శ్రమలు నెరవేరుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, ద కామన్ పాయింట్ ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ సఫరర్స్. మనందరము శ్రమలు పడుతున్నాము. అయితే ఈ శ్రమల్లో చాలాసార్లు ఎందుకు అనే ప్రశ్న ఎంత వద్దన్నా వస్తూ ఉంటుంది. చాలాసార్లు నేను కూడా అడిగాను, లార్డ్ వై అని అంటే దేవుడు అన్నాడు, వై నాట్ అని అన్నాడు. ఎందుకు ప్రభువా అని అంటే ఎందుకు కాకూడదు అని అన్నాడు. అందుకనే అడగటం మానేశాను. ఆయన ఇష్టం. ఎందుకని నేనెట్లా అడగాలి? కుమ్మరితో ఆ మట్టి ముద్ద ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు అని అడగొచ్చా? సృష్టికర్తతో సృష్టము నన్నెందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగొచ్చా? అడగకూడదు. కనుకనే ప్రియులారా, వై అనే ప్రశ్నను తీసేసుకుందామండి. అది చాలా భారం. అయితే మనకిక్కడ మంచి జవాబు కూడా ఉంది. ఎందుకో వాక్యము జవాబిస్తుంది. ఎందుకండి ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలండి? నిన్ను నన్ను సంపూర్ణునిగా చేయాలి అంటే ఈ శ్రమలు తప్పవు. అందుకనే ఓ భక్తుడన్నాడు, లార్డ్ టేక్ మీ, బ్రేక్ మీ అండ్ బ్రేక్ మీ అండ్ మేక్ మీ. ప్రభువా, నన్ను తీసుకో, నన్ను విరువు, నన్ను తయారు చేయి. ఈ మాట నేను చదివినప్పుడు కొంచెము జంక్యాను. ఇదేంటి బాబు, ఇంత డేంజరస్ ప్రేయర్ చేశాడినా అని. అది చదువుతుంటే ఏముంది? టేక్ మీ, బ్రేక్ మీ అండ్ మేక్ మీ. నేను కూడా అందామనుకున్న ఈ మాట, ధైర్యం చాలే. అందుకని ఏం చేశానంటే మధ్యలో వదిలేశాను.
వదిలేసి ప్రభువా టేక్ మీ అండ్ మేక్ మీ అని అన్నారు. బ్రేక్ మీ అనలేదు. అనకపోయినా ఆయన మధ్యలో చేరుస్తాడు. సర్లే బాబు, 2 అన్నావు కదా, 3వది నాది. ఐ టేక్ యూ, ఐ బ్రేక్ యూ అండ్ ఐ మేక్ యూ. కనుక ప్రియులారా, ఈ శ్రమలన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే బ్రేకింగ్ 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 బ్రేకింగ్. వాచ్మన్ని ఒక మంచి మాట అన్నాడు, వితౌట్ బ్రేకింగ్ దేర్ ఈజ్ నో బిల్డింగ్. పగలగొట్టబడకుండా కట్టబడటం సాధ్యము కాదు. ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే రాళ్ళను ఏం చేయాలండి? పగలగొడతాం, ఉలితో చెక్కుతాం, లేకపోతే కట్టడం సాధ్యము కాదు. వాచ్మన్ని చాలా లేత ప్రాయంలో యేసు ప్రభు నమ్ముకున్నాడు, సేవకు సమర్పించుకున్నాడు. ఆ సంతోషాన్ని ఒక అక్కతో పంచుకోవడానికి వెళ్ళాంట ఒక పూట. అక్క అక్క అక్క, నేను సేవకు సమర్పించుకున్నానక్క అని సంతోషంగా చెప్తే ఆ అక్కేమో అలాగా తమ్ముడు అనే ఉబ్బిపోలేదంట. చాలా మామూలుగా అలాగా బాబు అని అందంట. ఈయన ఆశ్చర్యపోయినాడు. ఇంత మంచి శుభవార్త అక్కకు చెప్తే ఈమెంటి చాలా మామూలుగా స్పందిస్తుంది. మళ్ళా చెప్తున్నాడు, సరిగా అర్థమైందో లేదో ఏమి కానీ, అక్క అక్క సేవకు సేవకు మంచి తమ్ముడు. ఏంటక్క నీలో ఏమి స్పందన లేదే అని అంటే, అప్పుడు ఆమె అందట, సేవకు సమర్పించుకున్నావా? అవునక్క. సరే, దేవుడు వాడుకోకపోతే ఏం చేస్తావు అందంట. ఈయనకేం అర్థం కాదు. కాదక్క, వాడబడాలనే కదా నేను సమర్పించుకున్నాను అంటే, నిజమే బాబు, ఒకవేళ దేవుడు వాడుకోకపోతే ఏం చేస్తావు అంటే, ఏడ్చుకుంటాను, వాడబడాలని ఉందక్క అని అంటే, అయితే ఒక మాట విను, నీవు వాడబడాలి అంటే ముందు విరువబడాలి. సేవ మీద ఆసక్తి ఉందా? సేవ చేస్తున్నావా? దేవుడు నిన్ను విరుస్తాడు. యు మస్ట్ బి బ్రోకెన్. బ్లెస్సెడ్ ఆర్ ద బ్రోకెన్. విరువబడిన వారే ధన్యులండి. ప్రియులారా, నా కొద్ది అనుభవంలో ఒక సత్యం నేర్చుకున్నాను. దేవుడు తన ప్రజల క్షేమం కోసం తన సేవకులను శ్రమపరుస్తాడు. దేవుడు తన ప్రజల క్షేమం కోసం తన సేవకులను శ్రమపరుస్తాడు. కనుకనే నేను మనవి చేసేది ఏంటంటే, మీకు సేవకుల పట్ల జాలి చూపండి, కనికరం చూపండి, ప్రేమ చూపండి, దయ చూపండి, సహాయం చేయండి, బలపరచండి. అంతేగాని సేవకులలో పనిగట్టుకొని లోపాలు వెదుకుతూ వారిని హింసించకండి. దేవుడు మమ్మును విరుస్తున్నది చాలు, మీరు కూడా విరిస్తే ఎలాగో తట్టుకోలేము. కొన్నిసార్లు దేవుని సేవకుల పట్ల కనికరం చూపండి ప్రియులారా. దేవుడు మమ్మును విరుస్తున్నాడు, నలుపుతున్నాడు, బద్దలు చేస్తున్నాడు, పగలగొడుతున్నాడు. తద్వారా మీకు క్షేమం కలిగిస్తున్నాడు. దేవుడు తన ప్రజల క్షేమం కోసం తన సేవకులను శ్రమపరుస్తున్నాడు. ప్రకాష్ గారు ఎప్పుడో ఒక మాట అన్నట్టుగా నేను విన్నాను, అది గుర్తుంది. సేవకుని శ్రమ సేవకు క్షేమము.
సేవకుని క్షేమము, సేవకు శ్రమ. మంచి మాట అనిపించింది. కనుక ప్రియులారా, ఈ సేవ ఇంత క్షేమంగా కనిపిస్తుందంటే ఈ సేవకుడు ఎంతో శ్రమపడు. మీ సేవకుడు శ్రమపడు. కనుకనే మీరు క్షేమంగా ఉన్నారు. మీరు క్షేమం అనుభవించి మీ సేవకుని శ్రమ పెడితేలా, అనుభవిస్తున్న శ్రమలు చాలు. పనిగట్టుకొని కొందరు ఇదే పని మీద ఉంటారండి, సంఘస్థులు. అది నీకు ఆశీర్వాదం కాదు. కనుక ప్రియులారా, అమ్మలారా, దైవజనులను, భక్తురాండ్రను, మిమ్మును కని పెంచి ప్రయాసపడుతున్నవా, బాధ పెట్టకండి. అది మీకు ఆశీర్వాదం కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు. సేవకులు ఇంతగా విరువబడుతున్నారు కనుకనే వాడబడుతున్నారు, మనకు క్షేమం దొరుకుతుంది. కనుక దేవుడు తన సేవకులను చేతుల్లోకి తీసుకుంటున్నాడు, విరుస్తున్నాడు, వాడుకుంటున్నాడు. అది మనకు క్షేమం. వాచ్మన్ నీతో అక్కంది, బాబు, నీవు వాడబడాలంటే నీవు మొదట విరువబడాలి. కనుక విశ్వాసులైన మనలో కూడా ఈ ప్రాసెస్ జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్ను బాధ పెట్టి దేవుడు నవ్వాలని కాదు, నిన్ను హింసించి ఆయన సంబరంగా ఉండాలని కాదు. గాని ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను సంపూర్ణునిగా చూసుకోవాలని, నీలో తన కుమారుని రూపము చూసుకొని ఆనందించాలని ఈ శ్రమలు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు కఠినంగా శ్రమలు అనుమతిస్తాడు. అంత మాత్రాన ఆయన క్రూరుడు కాడు. దేవుడు క్రూరుడు కాడు. ఆయన దీర్ఘశాంతుడు, దయాళుడు, మంచివాడు. ఆయన ఏం చేసినా మన మంచి కొరకే. కనుక ప్రియులారా, తన సొంత ప్రియ కుమారుణ్ణే నలగగొట్టుటకు ఇష్టపడిన దేవుడు. ఎందుకని? అలాగున ఆయనను సంపూర్ణునిగా చేయాలి. నలుగుతున్నావా, విరుగుతున్నావా, పగులుతున్నావా, ఇదంతా మన మేలుకే. ఏంటంటే మనము సంపూర్ణులము అవుతాం. అర్థం చేసుకుందాం, అపార్థం చేసుకోవద్దు. ఒకసారి నేను బాగా అపార్థం చేసుకున్నా యేసు ప్రభు చేసుకుని ఏడుస్తున్నాను. ప్రభువా, నీకేం తండ్రి, నువ్వు పరలోకంలో హాయిగా ఉన్నావు, నేనే కదా ఈ భూమి మీద బాధలు పడుతున్నాను. నువ్వు అక్కడేం బాగున్నావు, నేను ఇక్కడ శ్రమలు పడుతున్నాను. నీ పని బాగుంది ప్రభువా అని ఏడుస్తుంటే ప్రభువు మాట్లాడుతున్నా, నా కుమారుడా, నేను పరలోకములో ఉన్న మాట నిజమే, నీవు శ్రమల లోకంలో ఉన్న మాట నిజమే. కానీ నువ్వు ఏడుస్తుంటే నేను కూడా ఏడుస్తున్నా. హల్లెలూయా. నేను కూడా ఏడుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనసు ఏంటంటేనండి, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. లాజరు చచ్చిపోయినాడు, మార్తమ్మ మరియమ్మ ఏడుస్తున్నారు. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆయన చేసిన పని ఏంటండి? ఆయన ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు ఏడ్చాడండి?
వాక్యం ఏం చెప్తుందంటే, దుఃఖపడు వారితో దుఃఖపడండి, సంతోషపడే వారితో సంతోషపడండి. వారు దుఃఖపడుతుంటే వారితో పాటు దుఃఖపడినాడు, ఏడ్చినాడు. నేను ఏడిస్తే నా తండ్రి ఎట్లా సంతోషంగా ఉండగలడు? నా తండ్రి ఎట్లా సంతోషంగా ఉండగలడు? అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి? నేను ఏడిస్తే నువ్వు కూడా ఏడుస్తావు, నేను దుఃఖపడితే నువ్వు కూడా దుఃఖపడతావు, నేను సంతోషిస్తే నువ్వు కూడా సంతోషిస్తావు. కనుక ప్రియులారా, చాలా సార్లు వీ మిస్, నువ్వు కూడా సంతోషిస్తావు. కనుక ప్రియులారా, చాలా సార్లు వీ మిస్ అండర్స్టాండ్ గాడ్. అపార్థాలు ఎక్కువ అయిపోయినాయి దేవుని పట్ల, అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ అండి. ఇర్మియా అనే ఒక మహాప్రవక్త ఉన్నాడు. ఈయన ఎంత అపార్థం చేసుకున్నాడో మీరు నమ్మరండి చెప్తే. ఎంత అపార్థం చేసుకున్నాడు ఒక్క మాట చూపిస్తాను, మీరు నమ్మరు. చదివింటారు గాని అంత పట్టించుకొని ఉండరు. అసలు ఎంత నింద మోపాడో దేవుని మీద చూడండి. మనలో కూడా కొంతమంది అని అంటారు ఇట్లా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను ఇట్లాంటిని, కటకటా యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చావు. ఆగండి, ఎవరన్నారమ్మా ఈ మాట? ఇర్మియా. ఎవరితో అన్నాడు చెప్పండి? ఏమన్నాడు? మోసం చేశావు. మోసం చేసేవాన్ని ఏమనాలి? మోసగాడన్నా. ఎంత ధైర్యం అండి ఈయనకి! అమ్మో, దేవుడు మోసగాడా? అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ మాటలు కూడా దేవుడు వ్రాయించినాడు. సరేనాయనా, అవి కూడా రాయి. ఇర్మియా, మోసం చేశానా ప్రజల్ని? యెరూషలేమును మోసం చేశానా? ఆవు, అంతే, నువ్వు మోసం చేసి అయితే రాయి. ఎన్నిసార్లు ఇట్లాంటి మాటలు దేవుణ్ణి అన్నావు? ఏంటి ఇర్మియా, అర్థం చేసుకున్నావా? నువ్వు అపార్థం చేసుకున్నావా? లేదు, బాగానే అర్థం చేసుకున్నా. జరిగేదంతేంటి? మోసం కాకపోతే క్షేమం ఉందని చెప్పిస్తాడా నాతో? నేను చెప్పింది ఒకటైతే జరుగుతున్నది ఒకటి. అమ్మో, ఎంత మోసం చేశాడండి ఈయన. నమ్ముకొని మోసపోయినాం బ్రదర్ అని వాళ్ళతో వెళ్తా అంటున్నాడు. సరే, ఇంతటితో ఆగాడా? ఏమన్నాడు? నీ ప్రజలను మోసం చేశావు, నీ పట్టణమును మోసం చేశావు. చివరికి ఏమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. ఆగండి, ఏమన్నాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటలు ఎట్లున్నాయంటే తెలుగులో చదువుతాను వినండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడితిని, నీవు మోసము చేసి నన్ను గెలిచితివి. నీ ప్రజలను మోసం చేశావు, ఆగావంతటితో. నీ పట్టణమును మోసం చేశావు, ఆగావంతటితో.
చివరకు నీ సేవకున్నే మోసం చేశావు. నిన్ను నమ్మి పెండ్లిలే, పెడాకుల్లే, పిల్లల్లే అన్ని పోగొట్టుకొని సేవకొస్తే నన్ను మోసం చేస్తావని. నిన్ను కూడా చేశాను ఇర్మియా. అవును, అయితే రాయి. అందరూ అపార్థం చేసుకున్న వాళ్ళేనండి దేవుని. ఎందుకు అపార్థం చేసుకున్నారంటే ఈ శ్రమలకు తట్టుకోలేక, అది కారణం. అర్థం చేసుకోలేకపోయినారు, అపార్థం. సరే, అసలు స్త్రీలు కనిన నరుల్లో అందరికంటే శ్రేష్టమైన వాడు ఒకడున్నాడు. ఎవరండి ఆయన? బాప్తిస్మమిచ్చు యోహాను. అసలు ఆయన ఎంత సంపూర్ణుడంటే పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడట. అసలు ఆయన అచ్చం ఎలాగుండేవాడంటే పరిసయ్యులకు శాస్త్రులకి అర్థం కాక నీవు క్రీస్తువా అని అన్నారు. అంటే అట్లా కనిపించాడు ఆయన. సరే, యేసు ప్రభువుని చూసి ఏమనుకున్నారంటే ఈయన యోహానా ఏమన్నా అని ఈయనను చూసి ఆయన అనుకున్నారు, ఆయనను చూసి ఈయన అనుకున్నారు. అలాగున యేసును చూస్తే యోహాన్ అనుకున్నారు, యోహానం చూసి యేసు అనుకున్నారు. ఆహా, ఎంత సంపూర్ణుడండి యోహాన్. ఆ ప్రభు అన్నాడు, స్త్రీలు కనిన నరుల్లో యోహాను లాంటోడు పుట్టలేదు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన కూడా యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నాడు. జైల్లో పెట్టినారేండి. యోహాన్ ఏమనుకున్నా అంటే కనీసం చూడ్డానికైనా వస్తాడేమో అని అనుకుంటే రాల, విడిపిస్తాడేమో తన ప్రభావం చేత అనుకుంటే విడిపించాల. పోనీ కనీసం జైలు కన్నా వచ్చి చూడొచ్చు కదా, అది చేయల. అప్పుడు ఈయనకు డౌట్ వచ్చింది. ఎవరి కోసమైతే నేను మార్గము సిద్ధపరిచాను, ఎవరినైతే నేను ఎలుగెత్తి చాటాను, ఎవరినైతే నేను హెచ్చించినానో ఆయనేంటి కనీసం రాడే, చూడడే, పలకరించడే నన్ను అనుకుని ఇద్దరిని పంపించాడు. ఏమని అడగాలండి యేసునంటే? అసలు ఆయనో కాదో అడిగిరండి. నేనేమన్నా మోసపోయినానేమో, ఇంకెవరో యేసు అనుకొని వృధాగా ప్రయాసపడినానే. కనుక్కో వాళ్ళు పోయి అన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు బాబు మీరు? యోహానన్న పంపించాడయ్యా. ఏంటి విషయం? అసలు నువ్వేనా ఇంకొకరా? యేసు ప్రభువుకు ఎంత గాయమైంటుందో చూడండి. అప్పుడు ఆయన అన్నాడు, ఏం చెప్పాల, వాక్యం ఎత్తి చూపించాడు. యెషయా గ్రంథములోని మాటలు చూపించి అప్పుడు వాళ్ళకి ఓహో ఈయనే అని వెళ్ళాడు. కానీ యోహాను కూడా యేసును అర్థం చేసుకోలేని సందర్భం ఒకటి. నీవేనా మరి ఒకడా? అది ఆయనకి ఎంత బాధండి. వాళ్ళు పోయిన తర్వాత యేసు ప్రభు యోహాను గురించి గొప్పగా చెప్పాడు. ఏమన్నాడు? తన గురించి యోహాన్ ఏం చెప్పాడండి? చాలా హీనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు నువ్వా కాదా మాకు అర్థం కావట్లేదు. కానీ యోహాను గురించి యేసు ప్రభు అన్నాడు, స్త్రీలు కనిన నరుల్లో యోహాను వంటి వాడు పుట్టలేదని ఘనపరిచాడు. తన గురించి అంత బాధగా చెప్పిన యోహాను గురించి అంత ఘనంగా చెప్పాడు యేసు. దీని మీద ఒక భక్తుడు కామెంట్ చేస్తూ అన్నాడు,
When John spoke his worst about Jesus, then Jesus spoke his best about John. వర్స్ట్గా మాట్లాడాడు యేసు గురించి, అలాంటి వాని గురించి బెస్ట్గా మాట్లాడాడు యేసు. అందరూ అపార్థం చేసుకున్నోళ్ళేనండి, అందరూ బాధ పెట్టినోళ్ళే దేవుణ్ణి. నేను కూడా బాధ పెట్టాను, నువ్వు కూడా బాధ పెట్టావు. ఎందుకంటే శ్రమలను మనము అర్థము చేసుకోలేదు. కనుక ప్రియులారా, ఈ కూడికల్లోనైనా బాగా అర్థం చేసుకుందాం. ఏమని? ఈ శ్రమలన్నీ ఎందుకంటే నేను సంపూర్ణుని కావటానికి. ఇంక అపార్థము వద్దు. సరే, ఇర్మియా కథ చూద్దాం. ఎంత బండరాలు లేసాడు చూడు. నీ ప్రజలను మోసం చేశావు, నీ పట్టణాన్ని మోసం చేశావు, నీ సేవకుణ్ణి మోసం చేశావు. అంటే నీవు మోసగాడివి. లేకపోతే ఇంతెందుకు మోసం చేస్తావు? అక్కడ ఏమన్నా అంటే బహుగా మోసపుచ్చిది. చిన్న మోసం కాదు, ఇది పెద్ద మోసం అంట. అబ్బా, సరే, దేవుడు రాయమన్నా. తరువాత ఇదే ఇర్మియా మళ్ళా విలాప వాక్యాలు కూడా రాస్తాను ప్రభువా అన్నాడు. రాయి బాబు అని అన్నాడు. ఎంత ప్రేమగల దేవుడండి! ఎన్ని భరించాడో ఇలాంటి మాటలు. నీవు నేనన్న మాటలు దేవుణ్ణి అన్ని భరించాడు. సరే, విలాప వాక్యములు 3వ అధ్యాయంలో చివరికి ఏమంటాడో చూడండి. 3వ అధ్యాయం 24 ఒకటి చదవండి. 23 అండి. అనుదినము నూతనముగా వాత్సల్యత ఆయనకు పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. దేవుడు ఆశ్చర్యం. ఏంటి బాబు ఏమంటున్నావు? కాదు ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగినవాడు. రాస్తావా? రాస్తాను ప్రభు. సరే, రాసుకో. తనను అర్థం చేసుకోమని దేవుడెన్నడూ ఒత్తిడి చేయడు. కాకపోతే నువ్వు అర్థం చేసుకునే వరకు నిరీక్షిస్తాడు. హీ వెయిట్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హిమ్. ఎన్నేళ్ళు అపార్థముతోనే బ్రతుకుతావు. ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు? ఈ కూడికల వరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకుంటావేమో అని. అయితే గీతే మనం మోసగాలం అవుతాం గాని ఆయన ఎట్టవుతాడండి? మోసగాలం అవుతాం గాని ఆయన ఎట్టవుతాడండి? ఎన్నో తీర్మానాలు చేసుకున్నావు దేవునితో, ఎన్నో భంగపరిచినావు. నువ్వు మోసగాడివి, నీవు మోసగత్తెవు. ఆయనంటావేంటి? మనం మోసగాళ్ళమైంది ఆయనంటామేంటండి? ఎంత అపార్థం! కనుక ప్రియులారా, అర్థం చేసుకునే వరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆగుతున్నాడండి. ఇప్పుడైనా అర్థం చేసుకో. ఆయన ఎంతైనా మంచివాడు, నమ్మకమైన. మన దేవుని గురించి ఘనంగా చెప్పుకున్నాడు. యోబు అన్ని శ్రమలు పడిన, కొన్నిసార్లు షేక్ అయిన మధ్యలో దేవుని గురించి మంచి మాటలు చెప్పాడు. అందుకని దేవుడు తర్వాత యోబు స్నేహితులతో అంటాడు, మీ మీద నా కోపం మండుతోంది, ఎందుకంటే నా సేవకుడైన యోబు నా విషయమై యుక్తమైన మాటలు పలికినట్టు మీరు పలకలేదు. అంత బాధలు, అంత శ్రమలో, శోధన వస్తున్నా
తట్టుకోలేకపోతున్నా గాని he spoke good things about God because he is good. దేవుడు మంచోడండి కనుక ఆయన గురించి మంచి మాటలే చెప్దాం. ఏం జరిగినా మన దేవుని మంచితనాన్ని కొనియాడదాం. ఎప్పుడు చెప్తాము అని అంటే మన శ్రమల్లో మనం ఆయన్ని అర్థం చేసుకోవాలి. అపార్థాలు వద్దు. ప్రియులారా, యేసు ప్రభు తన తండ్రిని బాగా అర్థం చేసుకున్నాడు. ఏ క్షణములో కూడా అపార్థం చేసుకోలేదు. కనుక తాను అనుభవిస్తున్న శ్రమలన్నీ మౌనంగా భరించి విధేయతతో అంగీకరించాడు. బికాజ్ హీ అండర్స్టూడ్ హిస్ ఫాదర్. కనుకనే యేసు ప్రభువు నోట తండ్రికి వ్యతిరేకంగా ఏ మాట ఎన్నడూ రాలేదు. ఇది మనకు మాదిరి. నిన్న రాత్రి చెప్పాను కదా, జీసస్ ఈజ్ అవర్ సుప్రీం మోడల్ అండ్ సూపర్ మోడల్. యేసు ప్రభు మనకు అత్యున్నతమైన మాదిరి, అసమానమైన మాదిరి. మంచి మాటలు తండ్రి గురించి చెప్పాడు. అందుకనే యేసు ప్రభు శ్రమలు అనుభవించిన విధానమును వివరిస్తూ యెషయా అంటాడు, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. ఎన్ని శ్రమలున్న ప్రియులారా, మౌనంగా భరించటమే దేవునికి మహిమ. అంటే అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, కీర్తనలో ఒక మాట ఏముందంటే, మౌనముగా ఉండుట కూడా దేవుని స్తుతించుట. ఒకవేళ నోరు రాకపోవచ్చు, పాటలు రాకపోవచ్చు, మాటలు రాకపోవచ్చు, శ్రమల్లో ఎన్ని శ్రమలున్న ప్రియులారా, మౌనంగా భరించటమే దేవునికి మహిమ. సైలెంట్గా ఉండు, సైలెంట్గానే ఏడు, ఆనుకొని ఊరక వెక్కి ఏడు. బీ సైలెంట్. ఏ సెయింట్ మస్ట్ బీ ఏ సైలెంట్ సఫరర్. విశ్వాసి మౌనంగా శ్రమలు అనుభవించటం నేర్చుకో. అది దేవుణ్ణి స్తుతించటమే. చాలాసార్లు ప్రియులారా, శ్రమల్లో మనము వయలెంట్ అయిపోతుంటాం, కంట్రోల్ తప్పిపోతాం, కేకలేస్తాం, హింసాత్మకంగా మారుతాం. దేవుడు ఎందుకు ఇట్లా చేసి, అందుకు ఇట్లా చేసి, ఏడ్చుకుంటా, గగ్గోలు పెట్టుకుంటా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు చేశాడు, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు చేశాడు దేవుడు ఇట్లా, ఎందుకు ఇట్లయింది. అపార్థం వద్దు, అర్థం చేసుకుందాం. ఒక మారుమూల పల్లెలో మంచి సేవకుడు, సుమారు 40 ఏండ్లు సేవ చేసి, అయితే ఆయనకు శరీర బలహీనతలు ఎక్కువ, భయంకరమైన ఆస్తమా రోగం. మందులు తీసుకున్నాడు, అట్లే అవస్థలు పడుతున్నాడు, సేవ చేశాడు. ఒకానొక సందర్భంలో ఎక్కువైపోయింది. కనుక ఎద్దుల బండి మీద సమీపంలోని టౌన్కు తీసుకొని పోతున్నారు. రాత్రి భార్య సేవకురాలు అక్కడ కూర్చొని బండిలోనే ప్రార్థన చేస్తుంది, ప్రభువా ప్రభువా నీ దాసుని కనికరించని. ఎక్కువైపోతుంది, ఆయాసంతో తట్టుకోలేకపోతున్నాడు. సేవకురాలు తీసి బైబిల్ ఆయన దగ్గర పెడుతుంది. కూర్చున్నాడు అట్లే, తట్టుకోలేకపోతే బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి అని చేతికిస్తే బండి మీద పోతున్నారు. రాత్రిపూట బైబిల్ తీసుకున్నాడు. ఈయన ఏడుస్తున్నాడు, ప్రభు తట్టుకోలేక. ప్రియులారా, పట్టుకోలేక, ప్రియులారా, పట్టుకున్న బైబిల్ని తీసి ఇసురు కొట్టాడు బయట. సేవకురాలు స్టన్, అయ్యో బండి ఆపండి, బండి ఏమండి, ఏంటి బైబిల్ ఇచ్చేసి. ఇప్పుడు భార్యను పట్టుకుని ఏడ్చుకుంటా,
ఇన్నేళ్ళు ఇంత నమ్మకంగా ఇంత బాధని పట్టుకుని ఏడ్చుకుంటా. ఇన్నేళ్ళు ఇంత నమ్మకంగా ఇంత బాధపడుతుంటే ఆయన కనికరం లేదా అని వ్యసనంతో ఏడ్చి బండి దిగి భార్య పరుగెత్తుకుంటూ పోయి ఆ ముళ్ళ కంపల్లో పడిన బైబిల్ వెతికి మళ్ళా పట్టుకుని ప్రభువా క్షమించు బండెక్కి టౌన్కి తీసుకు. ప్రియులారా, కష్టమే, బాధే, తట్టుకోలేము కొన్నిసార్లు. ఈవెన్ దెన్ స్పీక్ గుడ్ థింగ్స్ అబౌట్ గాడ్. అయినప్పటికీ మంచి మాటలు దేవుని పట్ల చెప్తామండి. ఎందుకంటే మన దేవుడు మంచోడండి. ఏ చెడుతనం ఆయనలో లేదు. ఇదంతా ఎందుకు ఈ శ్రమలు అని అంటే ఆయన పర్పస్ ఒకటే, నీవు నేను యేసునందు సంపూర్ణులముగా కనిపి తన ప్రియమైన కుమారుణ్ణి శ్రమల ద్వారా సంపూర్ణుని చేశాడు. అది ఆయనకు తగును. అలాగే నిన్ను నన్ను సంపూర్ణుని చేయాలని ఈ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు. అది ఆయనకు తగును, ఈ శ్రమలు మనకు తగును. ఏమండి? కనుక ప్రియులారా, అర్థం చేసుకున్నాం, అపార్థం చేసుకోవద్దు. యేసు ప్రభు తన జీవితంలో ఏనాడు తండ్రిని ప్రశ్నించలేదండి. వై అని ప్రశ్నించలేదు. కానీ ఒక్క సందర్భంలో తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. కలువరి శిలువలో వేదన పడుతున్నాడు, కొన్ని మాటలు పలుకుతున్నాడు. అందులో ఒక్క సందర్భం ఏమన్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితి? వై హ్యావ్ యు లెఫ్ట్? ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్రశ్నకు తండ్రి జవాబు చెప్పలేదు. దేర్ వాజ్ నో ఆన్సర్ even to Jesus, his beloved son, when he asked a single question in his life with utmost humility. ఇంకింతకంటే ఏం కావాలి నీకు? తన ప్రియ కుమారుడే అంత వేదన అనుభవిస్తూ ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పలేదు. అంత మాత్రాన ఆయన కఠినాత్ముడా, క్రూరుడా, దయలేనివాడా? తండ్రి తన కుమారునికి మాటలతో జవాబియ్యలేదు గాని క్రియతో జవాబిచ్చాడు. ద ఆన్సర్ వాజ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ ద టూమ్. హల్లెలూయా. మాటలతో జవాబియ్యలేదు, మూడవ దినాన లేపుతూ అని అంటాడు, నా కుమారుడా, సిలువలో అడిగావు కదా ఎందుకు అని, ఇందుకు అని, ఇందుకే నిన్ను తిరిగి లేపటానికి. కనుక ప్రియులారా, మన ప్రభు తండ్రిని చక్కగా అర్థం చేసుకున్నాడు. మనం కూడా ఆయన్ను బాగా అర్థం చేసుకుందాం. చేసుకుందామండి. ఎందుకంటే ఈ శ్రమల ఉద్దేశం ఏంటంటే నీవు నేను సంపూర్ణులముగా కావాలి. ఏమండి? ఇప్పుడు అర్థమైందమ్మా బాబు? అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా లేదా? మేము ఇంకా అట్లే చూస్తారు. జాగ్రత్త, ఎవరన్నా ప్రశ్నలు వేశారంటే ఉంటది మీకు.
నో క్వశ్చన్స్ ప్లీజ్, నో కామెంట్స్ అబౌట్ గాడ్, ఓన్లీ ప్రైజెస్. ఏమ్మా, ఇంకా ప్రశ్నిద్దామా ప్రభువుని? ఇంకా అర్థం కాలేదా నీకు? నేను అర్థం చేసుకుంటున్నాను. నేను కూడా వాదించాను దేవునితో, ప్రభువు భరించాడు. అయితే ఇప్పుడు మానుకున్నాను. పిల్ల చేష్టలవి, పిల్లోనిలాగా మాట్లాడినాను, పిల్లోనిలాగా ప్రవర్తించాను. దేవుని దేవుడు కొంచెం పెద్దోన్ని అవుతున్నాను. ప్రశ్నలు తగ్గిపోయినాయి. పిల్లలకు ప్రశ్నలు ఎక్కువ, పెద్దలకు ప్రశ్నలు తక్కువ. నువ్వు పిల్లోడివే పెద్దోడివే? ఏం బాబు, పిల్లోడివే పెద్దోడివే? పెద్దోడివి అవుదాం అమ్మా. చిన్న బిడ్డవా పెద్దదానివా నువ్వు? ప్రశ్నలు తగ్గిస్తూ పెరిగితే ప్రశ్నలు తరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. పెరుగుదాం, ఎదుగుదాం, సంపూర్ణత వైపు సాగుదాం. ఇవన్నీ ఒక పర్పస్తో మనల్ని నడిపిస్తున్నాయి. ఏంటంటే ఈ శ్రమలు మనలను సంపూర్ణత వైపు. ఈ సంగతి పేతురు అర్థం చేసుకొని మనకొక పురికొల్పు మాట చెప్తున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం మాత్రం చదవండి. మనకొక పురికొల్పు మాట చెప్తున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం మాత్రం చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. ఆగుబాబు, అక్కడ ఆయన జీవితమంతటిని ఒక్క మాటలో చెప్పాడు. ఏంటండి ఆయన జీవితం? శ్రమ పడినాడు. సుఖపన్నాడా యేసు ప్రభు? తర్వాత ఇంకొక మాట చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. చాలు చాలు. ఆయన జీవితం ఇదండి. భూమి మీద శ్రమ పడినాడు, సుఖపడలేదు, బాధపడినాడు, నెమ్మదిగా బ్రతకలేదు ఈ లోకంలో. ఆయన జీవితం ఇదే. He was a sufferer. Suffering servant. యేసు ప్రభు అదంతా మౌనంగా భరించాడు. ఎందుకంటే తండ్రి నన్ను ఈ శ్రమల ద్వారా సంపూర్ణుని చేస్తున్నాను. నేను ఇలాగున మనకందరికీ రక్షకునిగా ఉండాలంటే యేసు ప్రభు ఏం కావాలి? శ్రమల ద్వారా సంపూర్ణుడు కావాలి. అర్థం చేసుకున్నాడు. ఏమండి, అపార్థం చేసుకోలేదు. కాబట్టి మీరు చదవండి ఇప్పుడు ఆ మాట. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శ్రమపడే మనస్సే మన ఆయుధం. ఎవరు ధరించుకుంటారు ఇట్టి ఆయుధాన్ని? ఏమండి, ఎవరైతే యేసులాగా శ్రమలను అర్థం చేసుకుంటారో వారే ఆయుధముగా ధరించుకుంటారు. కనుక మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు కూడా ఈ ఆయుధం ధరించుకుంటే అపార్థం చేసుకోరు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీరు కూడా సంపూర్ణులు అవుతారు. కనుక ప్రియులారా, మనం ఇట్టి మనస్సును ఆయుధంగా ధరించు. సాధారణంగా మన బలహీనత ఏంటంటే
సుఖపడే మనస్సును ఆయుధంగా ధరించుకుంటుంటాం. మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు కూడా ఈ ఆయుధం ధరించుకుంటే అపార్థం చేసుకోరు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీరు కూడా సంపూర్ణులు అవుతారు. కనుక ప్రియులారా, మనం ఇట్టి మనస్సును ఆయుధంగా ధరించు. సాధారణంగా మన బలహీనత ఏంటంటే సుఖపడే మనస్సును ఆయుధంగా ధరించుకుంటుంటాం. ఏమండి, అబ్బా మీటింగులకు అంత దూరం పోవాలన్నా కారు ఉంటే బాగుండు, ఎవరన్నా నన్ను ఎక్కించుకుంటే బాగుండు, నడవాల్సి వస్తుంది బాబు అన్నోళ్ళని ఎక్కించుకొని పోతున్నారే. సరే కారులో కూర్చుంటే బా ఏసీ ఉంటే బాగుండు, బస్సులో పోతుంటే బా హైటెక్ అయితే బాగుండు, స్లీపర్ క్లాస్ అయితే బాగుండు. నేను చాలాసార్లు ట్రైన్లో పోతుంటాను, సెకండ్ క్లాస్లో ఏసీలో పండుకుంటే ఎంత బాగుండు. ఇదేం మనసు అండి? సుఖపడే మనసు ఆయుధంగా ధరించుకుంటే దాని బిల్లు ఎవరు కడతారు? కానీ ఎలాంటి మనసు ఉండాలండి? శ్రమపడే మనసు. అవసరమైతే ప్రభువు కోసం జనరల్ కంపార్ట్మెంట్ లో నేను వెళ్తా, అది శ్రమపడే మనసు. అవసరమైతే మీటింగ్ 2 కిలోమీటర్లు నడుచుకుంటైనా పోతా, అది మనసు. కార్ లేకపోతే ఆటోలోనైనా పోతా, అది శ్రమపడే మనసు. కానీ మన శరీరం సుఖం కోరుతుందండి. లేకపోతే ఆటోలోనైనా పోతా, అది శ్రమపడే మనసు. కానీ మన శరీరం సుఖం కోరుతుందండి. దేవుడు సుఖం ఇస్తాడు ప్రియులారా, కానీ మన మనస్సు మాత్రం ఎట్లుండాలండి? శ్రమపడే మనస్సునే మనం ధరించుకోవాలి. అప్పుడు నీకే శ్రమ వచ్చినా, ఎట్టి బాధలు వచ్చినా నువ్వు అర్థం చేసుకుంటావు, అపార్థము చేసుకో. సరే, అక్కడక్కడ కొందరు భక్తులను జ్ఞాపకం చేసుకుందాం. వీరు శ్రమపడే మనస్సును ఆయుధముగా జ్ఞాపకం చేసుకుందాం. వీరు శ్రమపడే మనస్సును ఆయుధముగా ధరించుకున్న శ్రేష్ఠులు, కనుకనే వారు సంపూర్ణులైనారు. ఒక్కసారి దానియేలు గ్రంథానికి రండి. ఇక్కడ ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు, చక్కగా అర్థం చేసుకున్నారు. శద్రకు, మేషాకు, అబేద్నెగో అగ్నిగుండము దగ్గర నిలబడినారు. సందర్భం ఏంటి? నెబుకద్నెజర్ అంటున్నాడు, నేను నిలువబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కారము చేయట్లేదు. నిజమా? నిజమే. మ్రొక్కరా? మ్రొక్కం. అప్పుడు అన్నాడు నెబుకద్నెజరు, చూడండి ఎంత బెదిరించాడో వీళ్ళని. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఉండు బాబు, రాజు బెదిరించాడు. ఏమని బెదిరించాడు? 3వ అధ్యాయం 15 వచనములో చివరి మాట చదవండి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నా? మేము మా దేవుని నమ్ముకున్నాం సార్ అని అంటే, నమ్ముకున్నారు సరే, విడిపిస్తాడనుకుంటున్నారా మిమ్మల్ని? అయినా నా చేతుల్లో నుంచి విడిపిస్తాడనుకుంటున్నారా? ఎక్కడున్నాడయ్యా మీ దేవుడు అంటే, ఆ మాటలు వీళ్ళ విశ్వాసాన్ని ఎంత కలవరపరుస్తాయో చూడు. వేర్ ఈజ్ యువర్ గాడ్? ఎక్కడున్నాడు మీ దేవుడు? చాలాసార్లు ఇదే ప్రశ్న మనల్ని చూసి అన్యులు అంటుంటారు. ఏడు మీ దేవుడు? ఏం చేశాడు మీకు? ఎక్కడున్నాడు ఆయన అంటే, 115వ కీర్తనలో భక్తుడు అంటాడు, మీరెందుకు అట్లంటారు?
మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లు చేస్తాడు. ఎంత బాగా అర్థం చేసుకున్నారు చూడండి. మా దేవుడు అక్కడ ఉన్నాడు. ఏమనుకున్నారు? పైనున్నాడు. పైనున్న దేవుడు ఆయన. మరేమిట్లా? ఆయనకిష్టమైంది, అందుకని అట్లా చేస్తున్నాడు. అయిపోయా, ఇంకేం అపార్థం ఉంది? కనుక ఇట్లే జవాబు చెప్దాం. ఎవరన్నా అన్యజనులంటే అవునమ్మా ఆయనకి ఇట్లా ఇష్టమైంది, అంతే, సెటిల్ అయిపోతుంది ప్రాబ్లం. అంతేగాని వాళ్ళను పట్టుకొని అవ్వక్క ఎందుకో ఇట్లా అనేసరికి విశ్వాసం పోతుంది. వేర్ ఈజ్ యువర్ గాడ్? అగ్నిగుండం మండుతోంది, మిమ్మును ఎవడు విడిపిస్తాడు అంటే వీళ్ళు బాగా అర్థం చేసుకొని రాజుతో ఏమన్నారో చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. చాలు, నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. అగ్నిగుండం మండుతుందండి, దాని దగ్గర నిలబడ్డారు. వీళ్ళంటున్నారు మాకేం చింత లేదు, మాకు చింత లేదు. చింత లేదంటే ఏమున్నట్టు? సమాధానం, పీస్ బిఫోర్ ఫైర్. అగ్ని మండుతోంది, సమాధానంగా నిలబడి. బికాజ్ దే అండర్స్టూడ్ దేర్ గాడ్. దేవుణ్ణి అర్థం చేసుకుంటే చింత ఉండదు గాని సమాధానం ఉంటుంది. చింత మాకు లేదు. సరే, పేతురన్న ఏమంటున్నాడో చూడండి. ఇలాంటి మాటే 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. ఇక్కడ ఒక మాట వింత. ఏం మాటమ్మా? వింత. అక్కడేంటి? చింత. కనుక శ్రమలు వచ్చినప్పుడు వింత వద్దు, చింత వద్దు. వింత అంటే ఆశ్చర్యపడు, ఎందుకు, ఎట్లా, ఈ శ్రమలు నాకే అని వింత. సరే, కొంతమంది ఏంటి? చింత. వాక్యం చెప్తుంది చింత వద్దు, వింత వద్దు. ఏమన్నా ఏమంతా చెప్తారు మీరు? వాక్యం చెప్తుంది వింత లేదు, చింత లేదు. పేతురు అంటున్నాడు అగ్ని వంటి మహాశ్రమ మీకు సంభవించిన. షద్రక్ మెషక్ అబేద్నెగోలకు అదే కదండి ఎదురైంది, అగ్ని మహాశ్రమ. ఆ అగ్ని అంటండి వీళ్ళు తర్వాత అన్నారు మేమేం మొక్కము అని అనేసరికి దాన్ని 7 ఎక్కువ వచ్చాయి. అదంట ఆ అగ్ని, లోతైన అగ్నిగుండం, అలాగున మంటలు లేస్తున్నాయి. 7 చేసేసరికి ఈ అగ్ని 75 అడుగుల ఎత్తు మండుతోందంటండి. 75 feet పైకి లేచిందంట. 7 హెచ్చించేశారు. అయినా చింత లేదు. వాళ్ళ కళ్ళెదుటే జరుగుతుంది. ఇంకెక్కువ చేయండి, ఇంకెక్కువ చేయండి. 7 times
ఇప్పుడు అంటే అయినా చింత లేదు. వీళ్ళేం మనుషులరా బాబు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? అంతకంతకు కష్టాలు ఎక్కువైతాయి. అదేం ఆశ్చర్యము అంటే 7 ఇంతలు అగ్ని మండినట్టు. ఓ తమ్ముడు ఇట్లే అన్నాడు, అన్న ప్రార్థన చేయడం మానేశానన్నా అన్నాడు. ఎందుకు తమ్ముడు అంటే, ప్రార్థన చేస్తుంటే శ్రమలు ఎక్కువ అవుతున్నాయి. అయ్యో ప్రార్థన మానేశావు. వద్దు బాబు, చేస్తుండు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన మానొద్దు, సంఘానికి రావటం మానొద్దు, మందిరం మానొద్దు, చింత పడొద్దు, వింత పడొద్దు. మాకు చింత లేదు, మాకు చింత లేదు అని ఒక మాట అంటున్నారు. 17వ వచనం చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆగండి, అదండి అర్థం చేసుకోవటం అంటే. మా దేవుడు మమ్మును రక్షిస్తాడు. ఎస్, వి ట్రస్ట్. రక్షించే దేవుడు ఆయన. ఒకవేళ రక్షించకపోయినా, అదండి అర్థం చేసుకోవటం అంటే. దేవుడు పెళ్లి చేస్తాడమ్మా, చేయగలడు. ఒకవేళ చేయకపోయినా, అర్థం చేసుకున్నావా? దేవుడు పిల్లల్నిస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే, దేవుడు నీ రోగం బాగు చేస్తాడు. ఒకవేళ బాగు చేయకపోతే, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే, ఏంటి నీ పరిస్థితి? ఇవ్వడా? అయితే మానేస్తా మందిరం. అపార్థం. శద్రక్, మేషక్, అబేద్నెగో అటువైపు కూడా ద అదర్ సైడ్ ఆఫ్ ఫెయిత్ ఇది. విశ్వాసానికి కూడా 2 వైపులండి. నాన్న బొమ్మ బొరుసు. రక్షించగలడు. రక్షించకపోతే అంటే నానెం తిప్పారు. రక్షించకపోతే విశ్వాసము గలవారమై చస్తాం. అంతేగాని విశ్వాసం పోగొట్టుకొని దీనికి మాత్రం మ్రొక్క. విశ్వాసం అటు పనిచేస్తుంది, ఇటు పనిచేస్తుంది. ఇటైనా స్తోత్రం, అటైనా స్తోత్రం. ఏమ్మా, చేసిన స్తోత్రం, చేయకపోయినా ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం, జరిగిన స్తోత్రం, జరగకపోయినా స్తోత్రం, బాగైనా స్తోత్రం, బాగాకపోయినా స్తోత్రం. మొత్తానికి ఒకటే స్తోత్రం. స్తోత్రం 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 అనుకుంటా పోతుండాలి. హల్లెలూయా. ఒకవేళ రక్షించకపోతే, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకో. ఇంకా ఆయన కోపం వచ్చేసి కనుక ఏం చేశాడు? పిలిచాడు. ఈ ముగ్గురిని ఎత్తి అగ్నిగుండంలో విసిరేశారంట. ఆ మంట తీవ్రత ఎంత గొప్పదంటే, విసిరేసిన వాళ్ళు చచ్చిపోయినారు. కాలే బాబా.
పడినారు. ఇంక వీళ్ళేం మిగులుతారు? విసిరేసిన వాళ్ళే చచ్చిపోతే మంటలకు సెగక్క. అయిపోయింది వీళ్ళ కథ. దేవునికి స్తోత్రం. అయిపోయిందా ఏమ్మా? అక్కడ రెండో భాగం మొదలైంది. ఇంతవరకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. నెబుకద్నెజర్ చూస్తున్నాడు, కాలుతున్నారా లేదని చెప్పి చూస్తే ఆశ్చర్యపోతున్నాడు. సింహాసనం మీద నుంచి లేచి, ఇది అబ్బాయి అంటే, ఏం సార్ అని వచ్చి నిలబడి, మీరు ఎంతమందిని ఇసిరేసినారు? 3 సార్. మరేంట్రా 4 కనపడుతున్నారు? 4వ వాడు దేవదూతను పోలి ఉన్నాడే. ఈ దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడో చూడండి, యేసు ప్రభువును చూశాడు. హల్లెలూయా. అబ్బో, ఎంత భాగ్యం అండి తనకి. 4 కనపడుతున్నారా? ఏం చేస్తున్నారు సార్ అంటే, అగ్నిగుండంలో షికారు తిరుగుతున్నారు. బాబా, అదేమన్నా పార్కా? వీళ్ళొక పార్క్ అయిపోయింది. అలా తిరుగుతూ ఉన్నారు. దేవునికి మహిమ. అగ్ని బలమును చల్లార్చిరి. బై ఫెయిత్ దే క్వెంచ్ ద పవర్ ఆఫ్ ఫైర్. ఇక ఏం చేయాలో రాజుకు అర్థం కాక, బాబు వాళ్ళని బయటికి లాగండి. మరి బయటికి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళా 3 వచ్చినారు, 4 రాల. పడేసేటప్పుడు 3, బయటకు వచ్చేటప్పుడు 3. కానీ అగ్నిగుండములో మాత్రం 4. ప్రియులారా, పట్టుకొని చూస్తున్నారు. బట్టలు కాలలేదు, చర్మము కాలలేదు, వెంట్రుకలు కాలలేదు. రాజు దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. ఏమ్రా, మంటే లేదు, అసలు కాలిన వాసనే లేదు అంటే, షడ్రక్ మీద, సార్ మా దేవుడు అంటే ఏమనుకున్నావు? ఫైర్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇచ్చాడు మాకు. బుల్లెట్ ప్రూఫ్ లాగా ఫైర్ ప్రూఫ్. అప్పుడు ఒక శాసనం, వీరి దేవుడు పూజార్హుడు కనుక ఆయనకే పూజ చేయి, ఈ ప్రతిమకు. కనుక ప్రియులారా, రక్షించగలడు. కొన్నిసార్లు రక్షించటం ఆయన చిత్తం కాకపోతే అట్లే నడిపిస్తాడు. బ్రతికినా స్తోత్రం, చచ్చినా స్తోత్రం. ఇదే సంఘటన ఇలాంటిదే ఒరిస్సాలో జరిగింది. గ్రహం స్టెయిన్స్, ఫిలిప్ స్టెయిన్స్, తిమోతి స్టెయిన్స్. నేను అనుకుంటాను వారు నేటి కాలపు షద్రక్, మేషక్, అబేద్నెగోలు. హల్లెలూయా. అబేద్నెగోలు. హల్లెలూయా. వారు అగ్నిగుండం మధ్య ఉన్నారు. రక్షించగలిగిన సమర్థుడు మన దేవుడు, కానీ రక్షించలేదు. They were burned alive. They were burned alive. మంటలు మండుతున్నప్పుడట స్టెయిన్స్ లేచాడట. 2 పిల్లలు లేచారు. అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటికి ఇసిరేశాడంట ఆయన. ఇసిరేస్తే ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పిల్లలను పట్టుకొని మళ్ళా లోపలికి ఇసిరేశారంట. కాలిపోయిన 3 ఒక్క ముద్దగా మారిపోయింది. ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్. ఏమని అర్థం చేసుకోవాలి దేవుణ్ణి? ఆమె అపార్థం చేసుకోలే. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమె అన్నారట, దేవునికి అలాగూ జరగటం ఇష్టమైంది, దేవునికి మహిమ కలుగు అని ఆమె ఆ హంతకుని విషయమైంది. నాకు కోపము లేదు, కానీ బాధ ఉంది, నేను అతన్ని క్షమిస్తున్నాను. ఎంత చక్కగా అర్థం చేసుకుందండి. కనుక అమ్మలారా, రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను, ఏమండి, మనము అర్థం చేసుకోవాలి, లోబడాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే మనము సంపూర్ణులముగా మారాలి. కనుక హెబ్రీ క్రైస్తవులు చాలా శ్రమలు పడుతున్నారు. రోమా ప్రభుత్వం మధ్య, యూదా మతం మధ్య నలిగిపోతున్నారు. ప్రియులారా, యేసు శ్రమలను, శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువే శ్రమల ద్వారా సంపూర్ణుడైనాడు. ఈ శ్రమలు మిమ్మును నాశనం చేయటానికి కాదు గాని మీరు కూడా సంపూర్ణులు కావు. కనుక ప్రియులారా, దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ సఫరింగ్స్. ఉద్దేశం ఉందండి, వ్యర్థం కాదు, వేస్ట్ కాదు. మనము యేసు ప్రభు పోలికలోనికి కనిపించాలి. ప్రియులారా, ఇలాగున మనము సంపూర్ణులం అవుతుంటాం. శ్రమలను బట్టి పనిలో పనిగా ఇంకోటి జరుగుతుంటదండి. అది కూడా పేతురు రాశాడు, చదువుదాం. 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ ఉండదు. చూసారా, శ్రమలు మనల్ని సంపూర్ణులం చేస్తూ ఉంటాయి. పనిలో పనికి ఈ శ్రమలు ఏం చేస్తాయంటమ్మా, పాపం మీద మనకు మనస్సు లేకుండా చేస్తాయంట. సుఖంగా ఉండేవారికి దేని మీదకి మనసు పోతుంది? పాపం మీదకి. కష్టాలు ఎక్కువ పడేవారికి పాపం మీద ధ్యాసే ఉండదు, మనసే ఉండదు. పాపము జోలి ఇక ఉండదు. ఇప్పుడు చెప్పండి, మంచిదే కాదా శ్రమ పడడం? మీటింగుల్లో అంటారు, తర్వాత ఏడుస్తారు. ప్రియులారా, పాపక్రియలు ఇక చేయకుండా. కనుక మనకు తెలియకుండానే ప్రియులారా, శ్రమలు మనల్ని సంపూర్ణులం చేస్తాయి. మనలోని నిర్జీవ క్రియలను శ్రమలు చంపేస్తూ ఉంటాయి. ఏమండి, మన మూలవాక్యం నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవ క్రియలు అంటే కొంచెం అర్థం చేసుకోవటం కష్టము, నేను సులభంగా చెప్తాను అన్నమాట. నిర్జీవ క్రియలు అంటే చెడ్డ పనులు అని అర్థం. ఏమండి, కనుక ఈ శ్రమలు ఏం చేస్తున్నాయి? మనల్ని సంపూర్ణులను చేస్తున్నాయి. పనుల పనికి ఏం చేస్తున్నాయి? మనము చెడ్డ పనులను చేయకుండా. ఒకవేళ ఏవైనా చెడ్డ పనులు మనలో ఉంటే ఈ శ్రమలే వదలగొడుతున్నాయి, దుమ్ము దులుపుతున్నాయి.
ఆహా, రెండింతల మేలు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. అందుకే పేతురు అన్నాడు, ప్రియులారా, మీరు శ్రమ పడుతున్నారు నిజమే. శ్రమపడే ఆయుధము, మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శ్రమ పడేవారు ఇక మీదట పాపముతో జోలి ఉండదు. కనుక ప్రియులారా, నెగటివ్ ఎఫెక్ట్ ఉంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. నిర్జీవ క్రియలను వదిలిస్తుంటాయి ఈ శ్రమలు. అదే సమయంలో మనల్ని సంపూర్ణత వైపు నడిపిస్తుంటాయి. మనము సంపూర్ణులము కావాలంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. అంటే చెడ్డ పనులు విడిచిపెట్టాలి. కొన్నిసార్లు విడుద్దామంటే మనస్సు రాదు, విడుద్దామంటే బలం రాదు, వదిలించుకుందామంటే అవి వదలవు మనల్ని. అందుకే ఒక భక్తుడు అన్నాడు, పాపమును నువ్వు విడిచిపెట్టొచ్చేమో గాని అది నిన్ను విడిచిపెట్టదు. ఏమ్మా, వద్దు అని నువ్వు అనొచ్చు గాని అది నిన్ను కావాలి అని. పాపమునకు మనమంటే చాలా ప్రేమ. మరి మనకెట్లా ప్రేమ ఉండాలి? యేసు ప్రభు అంటే చాలా ప్రేమ ఉండాలి. పాపం వెంబడి పడుతుంటది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని అంటూ ఉంటాయి. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, నువ్వు నాకు ఇష్టం లేదు పో, ఇష్టం లేదు పో, ప్లీజ్ ప్లీజ్ అని వస్తూ ఉంటది. కాలేజీ కుర్రాళ్ళు ఉంటారు కదండి, సిగ్గు అనేది పక్కన పెట్టి వెంటబడుతూ ఉంటారు. అంతే పాపం కూడా. ఏమండి, ఇన్నిసార్లు చీ అన్న నీకు సిగ్గు లేదా? లేదు. లెట్ us hate sin. కానీ అది మాత్రం వదిలిపెట్టదు. కనుక అది పూర్తిగా వదిలిపెట్టాలంటే ఏమవసరమండి? శ్రమలు. ఉదయం నేర్చుకున్నాము, అవసరమును బట్టి శోధనలు. అలాగే ఇక్కడ కూడా అవసరమును బట్టి శ్రమలు. కనుక ఇవి దెబ్బకు వదిలిపోతాయి అంతే. ఈ చెడ్డ పనులు, నిర్జీవ క్రియలన్నీ వదిలిపోతాయి. అప్పుడు మనము శ్రమల ద్వారా సంపూర్ణుల మగుటకు సాగిపోవచ్చు. కనుక ప్రియులారా, హెబ్రీ క్రైస్తవులకు భక్తుడు రాస్తున్నాడు, యేసు ప్రభు శోధనలను జయించుట ద్వారా సంపూర్ణుడైనాడు. యేసు ప్రభు శ్రమలను అనుభవించుట ద్వారా సంపూర్ణుడైనాడు. అలాగే ప్రియులారా, మీరు కూడా శ్రమలను అనుభవించండి. నిర్జీవ క్రియలు వాటంతటవి వదిలిపోతాయి. ఈ శ్రమలు మిమ్మును సంపూర్ణుని చేస్తాయి. ఇది మేల కీడ? ఏమండి, మేలు. రండి ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8:18 ఒకసారి చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. శ్రమలు ప్రియులారా, దీస్ ఆర్ నాట్ కౌంటబుల్. ఎందుకంటే ఫ్యూచర్ గ్లోరీ మనకుంది. ఇవేమంత లెక్క కాదు అంటున్నాడు. సరే, ఈ శ్రమలు ఏం చేస్తాయి? 28వ వచనం చదవండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు అంట. శ్రమలు మేలు. ఏం బ్రదర్, వింటున్నారా? శ్రమలు మేలు. ఎంత మంచి మాట అండి. కొంతమంది శ్రేష్ఠ భక్తులు
శ్రమల గురించి మంచి మాటలు చెప్పారు. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలు. ఇంకో భక్తుడన్నాడు, శ్రమలు నా ఆత్మీయ జీవితమునకు ఎరువులు అన్నాడు. ఏంటండి ఇవి? ఎరువు అంట. పంట ఎప్పుడు బాగా వస్తుందమ్మా? ఎరువు వేసినప్పుడే వస్తుంది. ఈ ఎరువుల్లో ఒక కంపెనీ ఉంది, ఆ పేరు నాకు చాలా ఇష్టం, గ్రోమోర్ ఎరువులంట. ఏంటండి అది? గ్రోమోర్ అంటే బాగా పెరుగుతాయి. కనుక మనకు గ్రోమోర్ ఎరువులేంటి ఏమ్మా? శ్రమలు. ఇంకో భక్తుడన్నాడు, శ్రమలు దేవుని స్వరములు. ఇంకో భక్తుడన్నాడు, శ్రమలు నా ఆత్మీయ జీవిత క్రమశిక్షణ సాధనాలు. ఇంకో భక్తుడన్నాడు, శ్రమలు దైవానుగ్రహములు. అనుగ్రహం మామూలుగా ఈ మాట ఎప్పుడు వాడతారండి? ఉదాహరణకి, బ్రదర్ కారు కొన్నారా? ఎప్పుడు కొన్నారు? ఏదో అన్నా దైవానుగ్రహం. ఇల్లు కట్టుకున్నారా? బాగుందండి. ఏదన్నా దైవానుగ్రహం. అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట కదా, ఏదో దైవానుగ్రహం. కానీ పౌలుని అడుగుదాం, పౌలు ఏంటయ్యా ఇన్ని శ్రమలంటే? దైవానుగ్రహం అన్నా. మన యాటిట్యూడ్ మారాలండి. దేవుడు ఇస్తాడు అన్ని దీవెనలు, దైవానుగ్రహం అనుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏమనుకోవాలమ్మా? దైవానుగ్రహం. అనుగ్రహం. ఇంకో భక్తుడన్నాడు, శ్రమలు నా సిరులు అన్నాడు. అంటే ఆస్తులన్నమాట, సంపదలు. శ్రమలు నా సిరులు. నేను నా చిన్న అనుభవంలో నేర్చుకున్నాను, శ్రమలు పైనుండి పంపబడిన దీవెనలు. ఇలాగున భక్తులు మంచి మంచి మాటలు చెప్పారు. నీవు కూడా ఇలాంటి ఒక కొటేషన్ చెప్పు. నీ అనుభవం బట్టి నువ్వేం చెప్తావు చెప్పుకోండి. తర్వాత ఒకరికొకరు నాకు కూడా చెప్పండి, నేను కూడా నోట్ చేసుకుని ఇంకెక్కడేం చెప్తాను. ఆ యొక్క ఇట్లంది, ఆయన ఇట్లన్నాడు, అంకుల్ ఇట్లన్నాడు. అంటే ప్రియులారా, వాళ్ళు దాన్ని బాగా అర్థం చేసుకున్నారు. పౌలు కూడా అంటున్నాడు, ప్రియులారా శ్రమలు మేలు. సరే, ఏం మేలు? ఇక్కడ 29వ వచనం చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఏం మేలంటే మనము తన కుమారునితో సారూప్యము కలిగి ఉండాలి. లైక్ హిస్ సన్. సఫరింగ్స్ మేక్ us లైక్ హిస్ సన్. కనుక శ్రమల కొలిమిలో పడి బయటికొచ్చినప్పుడు మనం ఎలా కనపడతామంటే యేసు ప్రభువులాగా కనబడతాం. అది సంపూర్ణత. అది సంపూర్ణత. కనుక ప్రియులారా, అమ్మలారా, మనము సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. యేసు ప్రభు శోధనలను జయించుట ద్వారా సంపూర్ణుడయ్యాడు. మనం కూడా
శ్రమ అలాగున శోధనలను జయిద్దాం. యేసు ప్రభు శ్రమలను అనుభవించుట ద్వారా సంపూర్ణుడైనాడు. మనం కూడా అలాగున అనుభవిద్దాం, సంపూర్ణమైదాం. చివరిగా మన భవిష్యత్ ఏంటో చూడండి. ఒక్క మాట చూసుకుని ముగించుదాం. అపోస్తలుల కార్యములు 14:22. 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించాం. ఈ మాటను ఇట్లా చదువుకుందాం, 2 వచనాలు కలిపి. మనము అనేక శ్రమలు అనుభవించి సంపూర్ణులమై దేవుని రాజ్యములో ప్రవేశించవలెను. కనుక ప్రియులారా, దేవుని రాజ్యము సంపూర్ణులదే. సంపూర్ణులు కావాలంటే శ్రమలు అనుభవించాలి. పరలోకములో అందరూ సంపూర్ణులే. కనుకనే దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి నడిపించి పైకి తీసుకుంటాడు. అందుగాను ఏమవసరము? శ్రమలు అవసరం. కనుక ప్రియులారా, దేవుణ్ణి అర్థం చేసుకుందాం, మన శ్రమలను అర్థం చేసుకుందాం, విధేయత చూపుదాం, మౌనంగా అనుభవిద్దాము, సంపూర్ణులము అవుదాము, నిర్జీవ క్రియలు వదిలించుకుందాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, దేవుని రాజ్యములో ప్రవేశిద్దాం, నరకము తప్పించుకుందాం. దేవుడట్టి కృప మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ప్రియులారా, మనము శ్రమల ద్వారా సంపూర్ణము కావాలి అని దేవుని యొక్క కృపా ఉద్దేశము చొప్పున మనకు ఆయన శ్రమలను అనుగ్రహించువాడుగా ఉన్నాడని, ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏ శ్రమ సంభవించదని మనం నమ్మికతో ప్రతి సమయములో ఆయన గూర్చి మనము మంచివాడని తలంచుట, మంచివాడని సాక్ష్యమిచ్చుట నేర్చుకునే నిమిత్తమై మనం ప్రోత్సహించబడ్డాం. శ్రమలను మనము కోరుకోవద్దు. శ్రమలు మనకు కలిగినప్పుడు వాటిని బట్టి మనము ప్రభువు పైన అనుమానమును, ప్రభువు పైన తిరుగుబాటును చేయవద్దు. అవసరమును బట్టి మనకు కలిగే శోధనలు, అలాగే ఆయన మహిమార్థమైన సారూప్యములోనికి మనను మార్చుటకు అనుగ్రహించబడే శ్రమలను మనం అంగీకరిందాం. వాటిలో నుండి కూడా మనము చక్కని పాఠములను నేర్చుకుని ఆయన మనకు సిద్ధపరిచినటువంటి ఆయన రాజ్యములో సంపూర్ణమైన ప్రవేశమును మనం పొందేవారంగా, నిశ్చయత కలిగిన వారమై, ఇక మీదట మనకు శ్రమలు కలిగినప్పుడు ప్రశ్నలు వేయక, ఇది ఇలాగూ జరుగుట ఆయనకిష్టమాయను అని మనం ఆ విషయాన్ని అంగీకరించి అదే విషయం ఇతరులకు మనం సాక్షార్థంగా చెప్పుకోవాలని బోధించబడ్డాం. మనం కొద్ది కాలమే ఉండే లోకములో ఎంతో సుఖంగా ఉండాలని, మనకు కావలసినవన్నీ కూడా, మన ఆశలన్నీ తీర్చుకోవాలని మనం అనుకోవద్దు. అది మరెక్కువ మనకు శ్రమలు కలిగిస్తాయి. ప్రభువు ఏది మనకు ఎప్పుడు అనుగ్రహించారో దాని యందు మనం ఆనందించచ్చు.
ఆయా సమయాల్లో కలిగే శ్రమలను కూడా మనం అంగీకరించి వాటి యందు మనము ఆయన సారూప్యమునకు చెక్కబడదాం. ఆయన సహవాసములో పరిశుద్ధాత్ముడు మన మీద నిలిచి ఉండగా మనము ఇతరులకు సాక్షార్థమైనటువంటి మాదిరిని కలిగి ఉందాం. ప్రేమగల తండ్రి, మాకు అనుగ్రహించిన ఈ సమయం, మాకు కలుగుచూ ఉన్న శ్రమలు, కలగబోయే శ్రమలకు మమ్మల్ని సిద్ధపరిచే నిమిత్తమై మీ ఆత్మ వాక్యమును మాకు ఆధారంగా చూపించారు. అవి మాకు వ్యర్థంగా కలగవని, అవి మా మేలు కొరకు కలుగునని, కుమారుని సారూప్యములోనికి మమ్మల్ని మార్చుటకే మాకు నీ ద్వారా స్వయముగా అనుగ్రహించబడినని నేర్చుకున్నాము. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఏ చిన్న శ్రమ, మహాశ్రమ, మరే విధమైన శ్రమ ఎవరి మూలముగానైనను దేని మూలముగానైనను కలిగినప్పటికీ దానిని బట్టి మేము ఎవరిపైన కోపగించక, ఎవరిపైన నిందలు వేయక, ఆ శ్రమలో మేము మరి ఎక్కువగా చెక్కబడే వారంగా, నీ సారూప్యాన్ని మేము పొందే వారంగా ఆశ కలిగుంటకు సహాయం చేయండి. దాసుని మీరు చక్కని మాటలతో వాడుకుంటూ ఉన్నందుకు వందనాలు. చక్కని ఉపమానములు మాకు చెబుతూ, అనేక సాక్ష్యములు మాకు చెబుతూ ఉండడానికి జ్ఞాపక శక్తిని మీరు ఇచ్చినందుకు వందనాలు. ఆ కొటేషన్స్ అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రివైన దేవ, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానం కొరకు వందనాలు. ఈ వాక్యాలన్నిటినీ బట్టి మా హృదయాన్ని రంజింప చేస్తున్నందుకు, కట్టుచున్నందుకు, తృప్తి చెందునట్లుగా నింపుచున్నందుకు వందనాలు. మరి ఎక్కువగా రేపు ఎల్లుండి దినముల కొరకే సిద్ధపరచండి. బిడ్డలకు బహుక్షేమమును కలుగు చేయండి. రోడ్లపైన రాకపోకల్లో కృప చూపండి. భోజనం వల్లే అనారోగ్యాన్ని గురి కాకుండా సహాయం చేయండి. ఇక్కడున్నటువంటి ఈ ప్రదేశమంతట్లో కూడా ఏ నష్టము, ఏ విధమైనటువంటి ప్రమాంఛనీయమైన కార్యములు సంభవించుకున్నట్లు దురాత్మ శక్తుల సమూహములను బంధించి దూరపరిచి మీ దూతల కాపుదలను ప్రాకారముగా ఉంచుమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.